ఆ తర్వాత మోసుకొని వచ్చినటువంటి వారిని చూస్తాం. అక్కడ ప్రభువును ప్రశ్నించేటటువంటి వారిని అక్కడ చూస్తాం. చాలాసార్లు చాలామంది ఉన్నారు అక్కడ. ఈ అధ్యాయంలో చాలా సంగతులు కూడా ధ్యానం చేయవచ్చు. అది ఇప్పుడు ఆరాధన కొరకై మనం జ్ఞాపకం చేసుకుంటే చక్కని మాటలు 12వ వచనంలో ఆ చివరి పంక్తిలో వారు దేవుని మహిమపరిచరే అని అంట. దేవుని మహిమపరిచారు. ఎలా మహిమపరిచారు? ఎవరు మహిమపరిచారు? అక్కడ రాయబడింది, వారందరూ ఈ భ్రాంతి నొంది మనమిలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచారు. దేవుని మహిమపరిచారు. అలాగూ దేవుని మహిమపరచడానికి హేతు ఏంటి, ఇక్కడ కారణం ఏంటి అనే మాటకు వస్తే ఓ చిన్న మాట అర్థమవుతుంది. అక్కడ వారు దేవుని కార్యములను చూచి ప్రభువును మహిమపరచటం, అదే ఇక్కడ రాయబడిన మాట. వారు ఎన్నడూ అనగా వారు అంటున్నారు, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచు. ఎన్నడూ చూడని కార్యాలు వారు చూచారు. అప్పటి వరకు వారు చూచి ఉండలేదు, వారు చూడలేదు. వారు చూసిన ఆ కార్యమును బట్టి వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే దేవుని మహిమపరుచున్నారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని కార్యములు, వాటిని బట్టి ప్రభువును స్తుతించబద్దులం. మనం కూడా దేవుని కార్యాలను బట్టి మనం స్తుతించడానికి బద్దులము, స్తుతించడానికి మనం పాత్రులం. అలాగూ మనలను ఆయన చేశాడు. ఇప్పుడు ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే ఏంటి అసలు దేవుని కార్యాలు అనే మాటకు వచ్చి తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తే దేవుని కార్యాలు ఏంటివి రండి దయచేసి. అవి ఎలాంటివి? 37వ యోబు గ్రంథము 37వ అధ్యాయం. యోబు గ్రంథము 37వ అధ్యాయంలో ఓ చక్కని మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. 5వ వచనం, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయడు. దేవుని కార్యాలు ఏంటివి అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటి ఆయన కార్యాలు అంటే, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయడు. ఆయన కార్యాలు అంటే గొప్ప కార్యములు. యోబు గ్రంథము 9వ అధ్యాయంకి వద్దాం. ఓ చక్కని మాట మరలా అక్కడ యోబు గ్రంథము 9వ అధ్యాయంలో అక్కడ మరొక చక్కని మాటను చూస్తాము. యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం, ఎవడనూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఆయన కార్యాలు ఏంటివి? 37:5 దాకా చూసాము. గ్రహింపులేని గొప్ప కార్యాలు అవి. ఆయన కార్యాలు ఎలాంటివి? అవి మహత్తైన కార్యాలు, అద్భుత క్రియలను ఆయన చేయవాడు. ఇంకో మాటను జ్ఞాపకం చేసుకుంటే యోబు గ్రంథము 5వ అధ్యాయంలో మరొక చిన్న మాటను జ్ఞాపకం చేసుకుంటే యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం, ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్న అద్భుత క్రియలను చేయవాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయవాడు, మహత్తైన కార్యాలు ఆయన చేయవాడు, గొప్ప కార్యములను ఆయన చేయవాడు. ఇప్పుడు ఆయన కార్యాలు ఏంటివి? ఆయన కార్యాలు ఏమై ఉన్నాయంట? రండి దయచేసి కీర్తన గ్రంథం 145వ కీర్తన. కీర్తన గ్రంథం 145వ కీర్తన. అక్కడ భక్తుడు తెలియజేస్తూ చక్కని మాటను అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కీర్తన గ్రంథం 145వ కీర్తన 9-10 వచనాలు, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద, ఆయన కార్యములపై ఏముందంట? ఆయన కనికరములు ఉన్నాయి. ఇంకా కిందకి వస్తే, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నవి. నీ కార్యాలు, నీ క్రియలు అన్న దేవుని యొక్క క్రియలు, దేవుని యొక్క కార్యాలు అవి ఏం చేస్తున్నాయంట? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నవి. ఆయన చేసిన చేతి పనులు, ఆయన మన జీవితంలో జరిగించినటువంటి కార్యాలు అవి ప్రభువును స్తుతించున్నదంట, ప్రభువుని ఘనపరచును. అందుకే కీర్తన గ్రంథం 105వ కీర్తనలో చక్కని మాట ఏముంది?
రండి దయచేసి మీ బైబిల్ తిప్పండి. కీర్తన గ్రంథం 105 కీర్తన 1వ వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయండి. జనములలో ఆయన కార్యములను తెలియజేయండి. ఎవరు తెలియజేస్తారు? కీర్తన గ్రంథం 40వ కీర్తన. దయచేసి రండి. కీర్తన గ్రంథం 40వ కీర్తన 5వ వచనంలో మరొక చక్కని మాట. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి, నీకు సాటి అయిన వాడు ఒకడును లేడు. చక్కని మాట. ఇక్కడ దేవుని కార్యాల గురించి మాట్లాడితే ఇక్కడ, నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులు అవి ఎలాంటివంట? బహు విస్తారములు. ఈ ఉదయకాల సమయంలో చేరి వచ్చిన మనం చెప్తాం ఏమని? నీవు మా ఎడల జరిగించిన క్రియలు ఆల్రెడీ జరిగించాడు. ఇంకో మాట అక్కడ రాయబడిన మాటను బట్టి చూస్తే, మా ఎడల నీకున్న తలంపులు భవిష్యత్తులో. ఒకటి జరిగించినటువంటి క్రియలు, రెండవది జరగాల్సినటువంటి క్రియలు, తలంపులు, ఆయన ఉద్దేశాలు, ఆయన ఆలోచనలు ఎలాంటివి అంట? అవి బహు విస్తారములు అంట. కాబట్టి అందుకే భక్తుడు మాట అంటాడు ఇక్కడ, వాటిని బట్టి వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు మించి. కాబట్టి జ్ఞాపకం చేసుకున్న ఈ ఉదయకాల సమయంలో దైనందిన మన జీవితాల్లో, ప్రభుని ఎరిగిన మన జీవితాల్లో, రక్షణ పొందిన నాటి నుండి ఈనాటి వరకు మన జీవితాల్లో ప్రభు చేసిన కార్యాలకి, ఆయన నీ జీవితంలో జరిగించిన క్రియలన్నిటిని బట్టి, ఆయన నీ జీవితంలో మన జీవితాల్లో చేసినటువంటి ఆయన గొప్ప కార్యములను బట్టి, వాటికి మనం ఏం చేద్దాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందుకే కీర్తన గ్రంథం 103వ కీర్తన 1-2 వచనాల్లో భక్తుడు ఏమన్నాడు? దయచేసి రండి ఆ చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 1-2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకుండా ఆయనకి ఏం చెప్దాం? ఇప్పుడు ఆయనకు మనము స్తుతులు చెల్లిద్దాం. మన స్తుతి, మన ఆరాధన ఆయనకు అర్పిద్దాం. అందుకే ప్రాణంతో చెప్తున్నాడు, నా ప్రాణం ఆయన చేసిన ఉపకారములలో దేనిని. కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలో ఇందాక చూసాం 5-6 వచనాల్లో. మా ఎడల నువ్వు చేసిన కార్యాలు ఎన్ని? అవి బహు విస్తారములు ప్రభువా, వాటికై నేను స్తుతిస్తున్నాను, వాటికై నేను కనపరుస్తాను. మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో మనం చదువుకుంటూ వచ్చాం 11వ వచనంలో, వారైతే అక్కడ ఎన్నడూ చూడని కార్యాలను గురించి చెప్పుకుంటూ చూసి వారు ప్రభువును మహింపరిచారు. ఈరోజు రక్షణ పొందిన నీ జీవితంలో, రక్షణ పొందిన నా జీవితంలో ప్రభు చేసిన కార్యాలను మనం చూచిన వారం, ప్రభు కార్యాలను చూచుచున్నవారం, వాటికై ఏం చేద్దాం? ప్రభువును మహింపరుద్దాం. ఇది మొదటి తలంపుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. రండి మరొక మాటకు వద్దాం, మరొక తలంపుకు వద్దాం, మన భాగంలోనికి వద్దాం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 12వ వచనం. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను కనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచారు. వీరు దేవుని మహిమపరిచారు. ఎలా అంటే ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి. ఇక్కడ విశేషంగా ఆయన చేసిన కార్యం ఏంటి? ఇక్కడ ఏంటి ఆయన కార్యం చెప్పండి? పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి తీసుకురాబట్టం, ఆ వ్యక్తి బాగు చేయబట్టం, ఆ వ్యక్తి స్వస్థపరచబడటం, ఆయన చేసిన కార్యాన్ని వారు చూసి దేవుని మహిమపరిచారు. ఆత్మీయంగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఈ భాగంలో ఆ వ్యక్తి ఎవరంట? ఆ వ్యక్తిని గురించి ఏం రాయబడింది? మార్క్స్ వార్త 2వ అధ్యాయంలో 3వ వచనంలో, పక్షవాయువు గల ఒక మనుష్యుడు. పక్షవాయువు అని అంటే పక్షవాతం ఏంటి? ఒక రోగం. అది ఒక రోగం.
పక్షవాతం అంటే ఏమంటాం మనం? పెరాలసిస్, దాన్ని ఇంగ్లీష్లో పెరాలసిస్. కాబట్టి పక్షవాయువుతో నిండి ఉన్న ఒక్క మనుష్యుడు, అతడు రోగగ్రస్తుడు. తాను ఏ స్థితిలో ఉన్నాడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనంలో, నలుగురు చేత మోయించబట్టం. అక్కడ ఆ వ్యక్తి బలహీనతను చూస్తాం. అక్కడ ఆ వ్యక్తి బలహీనుడు. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తిని మోసుకొని తీసుకొని ఆయన దగ్గరకు తీసుకురావటం అని అంటే బాగా అర్థం కావాలి మనకు. ప్రాణం ఉంది, దేహం ఉంది, కానీ ఏం లేదు చెప్పండి, చలనం లేదు. ప్రాణం ఉంది, దేహం ఉంది, కానీ స్పర్శ లేదు. పక్షవాతం పెరాలసిస్ ఏం చేస్తుందంట అంటే కొన్ని వివిధ భాగాల మీద అది పనిచేసి క్రమక్రమంగా ఏమవుతుందంట, అవి స్పర్శను కోల్పోయేటట్లుగా చేస్తాయి. అవి శరీరంలో స్పర్శను కోల్పోయేటట్లు చేస్తాయి. వివిధమైన భాగాల మీద అది పడి దాని ప్రభావం బట్టి స్పర్శ లేకుండా, చలనం లేకుండా అయిపోతాయి దేహం. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే కొన్నిసార్లు మూతి వంకర పోవటం, కొన్నిసార్లు బిగుసుకొని పోవటం, కొన్నిసార్లు చేతులు మెలి తిరిగిపోవటం, కొన్నిసార్లు కాళ్ళు మెలికలు తిరిగిపోవటం ఇలాగ చూస్తాము. తద్వారా ఏం చేయబడతారు టోటల్గా లాస్ట్ చివరికనంటే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో రాయబడింది, మంచము పట్టి ఉన్నటువంటి ఒక మనుషుడు. చివరికి తన స్థితి ఏంటంటే మంచం మీదకి వెళ్ళటం. ప్రాణం ఉంది, దేహం ఉంది, కానీ తినడానికి కానీ, త్రాగటానికి కానీ, నిలవబట్టడానికి కానీ, స్నానం చేయటానికి కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా కూర్చోవటానికి కానీ ఆ వ్యక్తికి ఇంకొక అవసరత ఉంది. అంటే ఆ వ్యక్తి బలహీనుడు. ఆ బలహీనత ఏంటి? తన రోగం మరణకరమైన స్థితిలోనికి తనను తీసుకెళ్ళనుతుంది. అందుకే ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే అందరూ కూడా ఆ వ్యక్తిని చూచిన వారే కానీ బాగు చేసిన వాడు ఎవడు లేరు. ఆ వ్యక్తిని బాగు చేసిన వారు ఎవరు లేరు. అందుకే బాగు చేయబట్టడానికి కొరకు ఎక్కడ తీసుకుని వచ్చారు? ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. ప్రభు దగ్గరికి తీసుకొని రాగా ఇప్పుడు మనుషులందరూ కూడా బాహ్య సంబంధమైన రోగమును చూస్తారు, కానీ దేవుని ఎదుకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆంతర్యంలో ఉన్నటువంటి పాపాన్ని చూస్తాడు, అంతరంగంలో ఉన్నటువంటి అశుద్ధతను చూస్తాడు. ఆయన అంతరంగంలో ఉన్నటువంటి అపవిత్రత, మాలిన్యాన్ని ఆయన చూస్తాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి బాగు చేయబడ్డాడు, ఆ వ్యక్తి స్వస్థత పొందాడు అని అంటే ఈరోజు ఆత్మీయంగా మన జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తి ఆ స్థితిలోనికి పోవటం, మంచం పట్టి ఉన్నటువంటి ఆ స్థితిలోనికి పోవటం, తన రోగం, తన బలహీనత ఆ స్థితిలోనికి తీసుకుని వెళ్తే ఈరోజు పాపం కూడా అంతే. పాపం కూడా ఏం చేసింది? పాపం చిన్నగా ఆరంభించినప్పుడు, మన హృదయంలో ఆరంభమైనప్పుడు అది నీకొక్కడికి మాత్రమే తెలుసు, అది బయటికి ఎవరికి తెలియదు. అది చివరికి నీ క్రియలను బట్టి, నీ నడకను బట్టి, నీ చూపును బట్టి, నీ స్వభావం బట్టి అది బయటికి కనబడుతుంది. ఆరంభంలో నీకు మాత్రమే తెలుసు. కొన్ని దినాలు అయిన తర్వాత నీ ప్రవర్తన బట్టి, కొన్ని దినాలు అయిన తర్వాత మన ప్రవర్తన బయటికి మన క్రియలను బట్టి మనకు తెలుపబడుతుంది ఆ వ్యక్తి ఎలాంటి వాడు. ఈరోజు ఆ పాపం నుండి విడిపించగలిగేవాడు ఎవడన్నాడు? పాపం వలన కలిగేటటువంటి శిక్ష ఎంత భయంకరమైంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది, పాపము ప్రజలకు అవమానం తీసుకుని వస్తాడు. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది, మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడింది, పాపము తరుముతుంది ఒక వ్యక్తిని. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, పాపము ఒక వ్యక్తిని అంటే దేవుడు అసహించుకుంటాడంట ఆ వ్యక్తిని చూసి. ఇంకెన్నో ఉన్నాయి. పాపము చిక్కులు పెడుతుంది, పాపం వెంటాడుతుంది. చివరికి పాపం యొక్క స్థితి ఏంటంటే రోమా 6:23 ప్రకారం, పాపం వలన వచ్చే జీతము మరణం. ఈరోజు ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకుంటే ఆ వ్యక్తి ఆ స్థితి నుండి విడిపించబడ్డాడు. ఈరోజు మనము ఆంతర్యంలో ఉన్నటువంటి అపవిత్రత, మాలిన్యం చేత నింపబడినటువంటి మన జీవితాలను ప్రభు శుద్ధి చేసినవాడు, ప్రభు స్వస్థపరిచినవాడు, అందుకే బాగు చేయబడ్డాడు. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 7వ వచనాల్లో ఏం రాయబడ్డది? మన 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 అని రాయబట్టం అక్కడ చూస్తాం. ఆయన మన కొరకే నలగొట్టబడ్డాడు, ఆయన మన కొరకే
ఆయన ఏం చేయబడ్డాడు అక్కడ మనం చూస్తాం. యెషయా గ్రంథం 53:12 ప్రకారం మరణం నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకుంటే వాక్యపు వెలుగులో ఆయన మనల్ని పాపం నుండి విడిపించినవాడు. భక్తుడు పౌలు అన్నాడు రోమాపత్రిక 7:25 అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అంటే ఆయనే చెప్పాడు మరలా. కాగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాడు. ఎందుకు? రోమాపత్రిక 8:2 ప్రకారం క్రీస్తు యేసునందు జీవమునిచ్చు యొక్క ఆత్మ నియమము నన్ను పాప నియమం నుండి నన్ను విడిపించింది. ఈరోజు ఆ మాటను మనం చెప్తాం. ఆ వ్యక్తి బలహీనతల నుండి, ఆ వ్యక్తి బాహిరంగమైనటువంటి రోగము కంటే అంతరంగంలో ఉన్నటువంటి పాపము నుండి ఎలాగూ క్షమించబడుతూ వచ్చాడు, ఆయన వద్దకు తీసుకురాబడినప్పుడు ఈరోజు ఆత్మీయంగా మనలను ఆయన ఏం చేసినాడు అని అంటే ఆయన మనలను స్వస్థపరిచినవాడు, పాపం నుండి మనలను ఆయన విమోచించినవాడు. దానికై ప్రభువును మనం స్తుతిద్దాం, ప్రభువును ఘనపరుద్దాం. మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం రండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 5వ వచనం. యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాడితో చెప్పాను. చక్కని మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయంగా ఒక వ్యక్తి క్షమించబడిన తర్వాత తన స్థితి ఏమైంది? ఒక వ్యక్తి క్షమాపణలోనికి రావగానే తాను ఏ స్థితిలో ఉన్నాడు, తాను ఏమై ఉన్నాడు అనేది ఇక్కడ మనం జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటి ఆ మాట? ఇంకో మాట చెప్తాను. ఆ వ్యక్తి క్షమింపబడిన తర్వాత ఆ వ్యక్తికిను దేవునికి ఉన్నటువంటి రిలేషన్షిప్ బంధం ఏంటి అంటే ఇక్కడే రాయబడిన మాట మార్క్స్ వార్త 2:5 కుమారుడా. ఏ వ్యక్తి తన పాపముల నుండి తాను విడిపించబడిన దినాన ఆ వ్యక్తి పిలువబడుతున్న పిలుపేంటి? కుమారుడు, కుమార్తె. ఎవరికి? దేవునికి. అందుకే కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డాయి. ఈ మాట ఎంతో చక్కని మాట. ఆయనకును మనకున్నటువంటి బాంధవ్యం ఏంటి? ఏ దినాన మనము క్షమాపణలోనికి వచ్చామో ఆ దినానే మన పట్ల మనం పిలువబడుతున్న పిలుపు ఏంటి అని అంటే కుమారుడు, కుమార్తె. ఇది మనల గురించి పిలువబడుతుంది. కుమారులము అన్నప్పుడు ఆయన మనకేమై ఉన్నాడు? మరి ఆయన మనకేమై ఉన్నాడు? మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో చక్కని మాట ఉంది. ఏంటా మాట? యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చుకోరుచున్నారు. వాడు ఆది నుండి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే వెలుగులో ఒకప్పుడు మన స్థితి ఏంటి అని అంటే ఇదే. మీరు మీ తండ్రి అపవాది సంబంధులం. ఒకప్పుడు ఎవరి సంబంధులం? అపవాది సంబంధులం. ఇంకా 2వ తిమోతి 2వ అధ్యాయంలో 22 నుంచి 26 వరకు కలిసి ఉన్నటువంటి ఆ భాగంలో అంటాడు, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరందరూ వాని ఉరిలో ఉన్నారు. అంటే ఎవరు మనం? వాని ఉరిలో ఉన్నాం, వాని బంధకాల్లో ఉన్నటువంటి వారము. ఒకప్పుడు మన స్థితి అది. 1 యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇంకో మాట ఉంది. ఆ మాటని జ్ఞాపకం చేసుకుందాం దయచేసి రండి. 1 యోహాను 5వ అధ్యాయంలో మరొక చక్కని మాట 19వ వచనం. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు. లోకమంతా దుష్టుని ఎందు ఉంది. అదే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అక్కడ దుష్టిని ఎందు పడి ఉన్నదని కింద ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఇది మన దుస్థితి అయితే ఏ రోజు క్షమాపణలోనికి వచ్చామో, క్షమించబడ్డామో, అప్పుడు ఏం చేయబడ్డాం? ఇక్కడే 1 యోహాను 5వ అధ్యాయం 19
దేవుని సంబంధులంగా చేయబడ్డాం. ఇక మనపై ఏలుబడి లేదు. పాపము వాని సంబంధమైనటువంటి ఏలుబడిగా మన మీద ఏమాత్రం లేదు. మనం ఎవరు అని అంటే దేవుని సంబంధంగా చేయబడినటువంటి వారు. దానికే ప్రభువును స్తుతిద్దాం. నేను మరొక మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. మార్కు సువార్త 2:5 ప్రకారం కుమారుడు అన్నప్పుడు మనము కుమారులమైతే ఆయన మనకేమై ఉన్నాడని ఇందాక అనుకున్నాం. మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఏ తండ్రి? మనకు ఏ తండ్రి? నేను ఒక్కటే జ్ఞాపకం చేస్తాను. ఓ చక్కని మాట, మీరు చెప్పింది మంచి మాటే. అయితే తండ్రిని గురించి చాలా మాటలు ఉన్నాయి. సమస్త ఆదరణ గురించి తండ్రిని రాయబడింది. నీతి స్వరూపుడకు తండ్రిని రాయబడింది. నిత్యుడకు తండ్రిని రాయబడింది. ఆత్మలకు కాపురకు తండ్రిని రాయబడింది. అయితే వీటన్నిటిని కాదు కానీ ఒక్క మాట చెప్తాను. యాకోబు పత్రిక 1:17 ప్రకారం శ్రేష్టమైన ప్రతి ఈవియు పరలోక సంబంధమైన జ్యోతిర్మయుడకు తండ్రి వద్ద నుండి. ఆయన మనకి ఏ తండ్రి తెలుసా? శ్రేష్ఠ ఈవులనిచ్చు తండ్రి. శ్రేష్ఠ ఈవులనిచ్చు తండ్రి ఆయన మనకు. ఈరోజు ఇలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఇంకో మాట చెప్తే ఇక్కడ మార్కు సువార్త 7:8-9 ఒక మంచి మాట. అక్కడ మత్తయి సువార్త 7:8-9 మత్తయి సువార్త 7:8-9 చదువుకున్నాం. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను. లోకపు తండ్రులు ఎలాంటి వారో రాయబడింది ఇక్కడ. అయితే వాస్తవానికి ఆయన మన పట్ల ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకుంటే పరలోకపు తండ్రి ఏమిస్తున్నాడు? శ్రేష్టమైనటువంటి ఈవులను ఇస్తున్న తండ్రి. మన జీవితంలో మనకు అలాంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఎప్పుడైతే క్షమించబడ్డామో ఈ అనుభవంలోనికి మనం తీసుకురాబడ్డాం. దానికై ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును కనపడతాం. నా జీవితంలో నా బ్రతుకు దినములలో నీవు నాకు ఏమై ఉన్నావని అంటే నాకు శ్రేష్ఠ ఈవులను ఇచ్చి తండ్రివై ఉన్నావు ప్రభా. పరలోకమందున్న తండ్రివే నీవు నాకు అనుగ్రహించేటటువంటి ప్రతి ఈవికై ప్రభా నేను స్తుతిస్తున్నానని చెప్పు. దానికై ప్రభువును ఆరాధిద్దాం. ఇంకో మాట చెప్తాను ఇక్కడ. కుమారుడు అన్నప్పుడు ఆయన మనకేమై ఉన్నాడు? మనకు తండ్రి అయి ఉన్నాడు. ఇప్పుడు తండ్రికి ఏముంది? తండ్రికి ఏముంది? దానికంటే ఒక మాట చెప్తాను. యోహాను సువార్త 1:12 ప్రకారం ఎందరైతే తను అంగీకరించిన వారందరికీ కూడా దేవుని పిల్లలు అని పిలువబడటానికి అధికారం ఆయన అనుగ్రహించాడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే 1 యోహాను సువార్త 3వ వద్దాం రండి దయచేసి. 1 యోహాను సువార్త 3:1-2 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనల్ని ఎరుగదు, ఏలైనగా అది ఆయనను ఎరుగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందామని ఎరుగుదు. ఇక్కడ ఒక చక్కని మాట. మనం ఆయన పిల్లలము అన్నప్పుడు ఒక చక్కని మాటని జ్ఞాపకం చేశాడు ఇక్కడ. మనమిక ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఇప్పుడు అయితే ఒక దినం రాబోతుంది, ఆయన రాబోతున్నాడు. ఆయన ఎలాగైతే ఉన్నాడు, ఏ మహిమలైతే ఉన్నాడు, ఆయనను పోలి ఉంటాం, ఆయనతో ఉంటాం, ఆయనను కలుసుకుంటాం. ఈ ధన్యతకై ప్రభువును స్తుతిద్దాం. రోమాపత్రిక 8వ మరో చక్కని మాట. అక్కడ మనము పిల్లలమైతే ఎవరమంట? రండి దయచేసి రోమాపత్రిక 8వ రోమాపత్రిక 8వ 16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు క్రీస్తు తోడి వారసులము. ఎవరు మనం? క్రీస్తు తోడి వారసులు. పిల్లలు మనంటే ఊరికి వదిలిపెట్టలే.
కాబట్టి తండ్రికి ఒక రాజ్యం ఉంది, తండ్రికి ఒక మహిమ అంటూ ఉంది, మహిమాస్థలం. దానికి మనల్ని పాత్రలుగా చేశాడు. దానికై ప్రభును స్తుతిద్దాం. ఆయన ఎలాగైతే ఉన్నాడో ఆ మహిమలో మనం ఉంటాము. అందుకే యోహాను సువార్త 14:1-3 రాయబడిన మాట, నేను మరలా వస్తాను, మరలా వచ్చి ఏం చేస్తాను, నా యొద్ద ఉండటానికి నేను మిమ్మల్ని తీసుకొని పోతాను. ఎందుకు? నేను మీ కొరకు సిద్ధపరిచిన స్థలం ఉంది, దానికి మిమ్మల్ని తీసుకొని పోతాను. ఈ అనుభవంలోనికి ఎలా వచ్చా? ఓ వ్యక్తి క్షమించబడిన నాడే ఈ అనుభవంలోనికి రావటం. నేను 3 సంగతులు చెప్పాను. కుమారుడా అంటే ఎవరు? దేవుని సంబంధులము, దుష్టుని సంబంధులం కాదు. రెండవది ఇంకో మాట చెప్పాను. కుమారుడు అంటే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన ఏ తండ్రి? శ్రేష్ఠ ఈవులను ఇచ్చే తండ్రి అయి ఉన్నాడు మనకు. మూడవదిగా తండ్రి అన్నప్పుడు నేను ఇంకో మాట జ్ఞాపకం చేశాను. తండ్రికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యానికి మనల్ని పాత్రలుగా చేశాడు. కాబట్టి దానికి మనల్ని వారసులుగా చేశాడు. ఈ మాట బాగుంది. దానికి మనల్ని పాత్రలుగా చేశాడు, దానికి మనల్ని వారసులుగా చేశాడు. కాబట్టి దానికై ప్రభువును స్తుతిద్దాం, ప్రభువును కనపడతాం. లోకానికి తెలియదు ఈ సంగతి, కానీ క్రీస్తుని ఎరిగిన వారంగా మనం ఎరుగుదాం. తండ్రికి ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో నేను ఉంటాను. కాబట్టి 3 సంగతులు చక్కగా జ్ఞాపకం చేస్తూ వచ్చాం ఈ వెలుగులో. మొదటిగా దేవుని మహిమపరిచారు. ఎలా? ఎన్నడనో చూడని కార్యాలను వారు చూచి చెప్పుకొనుచు దేవుని మహిమపరిచారు. వారైతే చూడని కార్యాలను గురించి చెప్పుకుంటూ మహిమపరిచారు. మన దైనందిన జీవితంలో రక్షణ పొందిన నాటి నుండి ఈనాటి వరకు మన జీవితంలో ప్రభు చేసిన కార్యాలను బట్టి చూచిన వారం, అనుభవించిన వారం, ఇంకా అవి మన ఎడల బహు విస్తారములైనటువంటి కార్యాలు. వాటికై ప్రభువును స్తుతిద్దాం. ఆయన ఏ కార్యం చేశాడు? ఏంటి ఆయన కార్యం అక్కడ చేసింది? పక్షవాయువు కలిగిన వ్యక్తి బాగు చేయబడ్డాడు. ఈరోజు ఆయన మనల్ని ఏం చేశాడు అంటే, బాహ్య సంబంధమైనటువంటి రోగం కంటే ఆత్మ సంబంధమైన రోగంలోంచి మనల్ని విడిపించాడు. దానికే ప్రభువును స్తుతిద్దాం, ప్రభువుని కనపడతాం. మన రక్షణ పొందిన మన జీవితాలు మనకేమై ఉన్నాడు? ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగులో ప్రభువును మనము ఆరాధిద్దాం. మనమందరం లేచి నిలబడి చరణాలు పాడుకుందాం. ఒక పాట. పాటలు పాడే సహోదరులు దయచేసి రండి.